మన ప్రీతం తండ్రి మెహర్ బాబా వారి కృపా విశేషం చేత మనము ఈ శనివారం ఆన్లైన్ సహవాస్ ఈ 9:30 సహవాస్లో ఈ టైంలో మనము సోదరులు రామకృష్ణయ్య గారు సంక రాసి సంకలనం చేసినటువంటి మన ప్రీతం తండ్రి జీవిత చరిత్ర అనేటువంటి పుస్తకంలో విశేషాలను మనము చదువుకుంటూ మననం చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనము చదువుకుంటున్నటువంటి చాప్టర్ ఏంటంటే నవజీవనం. బాబా ఈ యుగానికి అవతార పురుషుడే వచ్చినటువంటి మన ప్రీతం తండ్రి మెహర్ బాబా వారు ఆయన అవతార కార్యక్రమాల్లో అత్యంత ప్రధానంగా చేసినటువంటి చాలా తక్కువ ఘట్టాలలో అత్యంత ప్రాముఖ్యత వహించినటువంటి ఘట్టం నవజీవనం. ఈ నవజీవనం అనేటువంటి ఘట్టం మనము చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. మనం ఎన్నోసార్లు ఈ విశేషాలను తెలియజేసుకున్నాము. ఇప్పుడు ఈ బుక్లో చాలా సంక్షిప్తంగానైనా చాలా చక్కనైనటువంటి వివరణలతో కూడుకున్నటువంటి విశేషాలని తెలియజేశారు సోదరులు రామకృష్ణయ్య గారు. బాబా ఈ నవజీవనాన్ని 1949 అక్టోబర్ 16వ తేదీన ప్రారంభించారు. 1952 ఫిబ్రవరి 16 వరకు కూడా ఈ నవజీవనాన్ని చాలా అద్భుతంగా జరిపించారు బాబా. ఈ నవజీవనంలో ప్రథమ విశేషం ఏమిటంటే అహంకార నాశనం. తనను అనుసరించి తాను చెప్పినటువంటి షరతులకు లోబడి తూచా తప్పకుండా పాటించే 20 మంది శిష్యులతో ఈ నవజీవనాన్ని ప్రారంభించారు బాబా. 16 మంది పురుషులు, 4 స్త్రీలతో. ఆ 4 స్త్రీలలో మెహరామాయి, మణిజా ఇరానీ అండ్ గోహెర్, మెహ్రు, ఈ 4 స్త్రీలతో బాబా ఈ నవజీవనం ప్రారంభించారు. అందులో నవజీవనం తాలూకా ఇదేంటంటే నిరాశామయ నిస్పృహలతో కూడుకున్నటువంటి జీవితం ఇది. బాటసాలలోనే భిక్షాటం చేస్తూ రేపటి గురించినటువంటి ఆలోచన ఏమీ లేకుండా, ఏది ఆశించకుండా, ఏ సహాయాన్ని అర్థించకుండా, ఎక్కడికి వెళ్తాము, ఎప్పుడు తిరిగి వస్తాము అనే విశేషాలు కూడా తెలియక ఈ నవజీవన ఘట్టాన్ని ప్రారంభించారు. ఇందులో రామకృష్ణయ్య గారు రామావతారంలో ఉండేటువంటి 14 ఏళ్ల అరణ్యవాసం ఈ నవజీవన ఘట్టం తలపిస్తుంది అని మనకి గుర్తు చేశారు ఆయన. ఇంతవరకు మనము చదువుకున్నాము గత శనివారం. ఇక ముందుకి వెళదాము. ఈ నవజీవనం అనంతమైనది. నా భౌతిక మరణాంతరం కూడా ఈ నవజీవనం తనకు తానుగా కొనసాగించబడుతుంది అని బాబా తెలియజెప్పారు. ఇందులో ఎవరికి ఎట్టి హాని కలుగు చేయరో, పరోక్ష నిందలు చేయరో, ప్రాపంచిక సంపదలను అధికారాన్ని కాంక్షించరో, ఎట్టి మర్యాదల్ని అంగీకరించరో, సత్కారాలకు ఉప్పొంగి అవమానాలను తిరస్కరించరో, ఎవరికి దేనికి భయపడరో, ఎవరు సంపూర్ణంగా భగవంతునిపైన మాత్రమే భారం ఉంచి ప్రేమించుట కొరకు మాత్రమే భగవంతుని ప్రేమించి దైవ ప్రేమికులను వ్యక్తి రూపాలను విశ్వసిస్తారో, ఎట్టి ప్రాపంచిక ఆధ్యాత్మిక ప్రతిఫలాన్ని ఆశించరో, ఎవరు సత్యం యొక్క ప్రాపు విడనాడరో, ఎవరు ఎట్టి ఆపదల్లోనైనా చలించక ధైర్యంతో హృదయపూర్వకంగా అన్ని కష్టాలను 100కి 100 పాళ్ళు సంతోషంగా ఎదుర్కొంటారో, మతపరమైనటువంటి కర్మకాండలకు ప్రాధాన్యత ఇవ్వరో, అట్టి వారి చేత నిరంతరాయంగా జీవించబడుతుంది ఈ నవజీవనం అని బాబా మనకి
తెలియజేశారు. అందులో ఏ ఒక్క విశేషాన్ని అయినా గనుక మనం పాటించగలిగితే బాబా వారు మనకి అప్పగించినటువంటి బాధ్యతలను మనం నెరవేర్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే తనకు తానుగా ఎండ్లెస్ జర్నీ నవజీవనం అనేది తనకు తానుగా పోషించబడుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఆయన ప్రేమికులుగా గుర్తించబడి ఆయన తాలూకా సాహచర్యాన్ని మనము నిరంతరం పొందుతూ ఉన్నాము, సహజీవనాన్ని చేస్తూ ఉన్నాము అని చెప్పుకుంటున్నటువంటి మనకి అది ఒక బాధ్యతగానే మనము గుర్తెరిగి ఆ బాబా ఆశించినటువంటి విధంగా మనము నడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇందులో అద్భుతమైనటువంటి విశేషాలను తెలియజేశారు. అందులో డాక్టర్ దౌలత్ సింగ్ తాలూకా విశేషాన్ని మనము గత వారం కూడా చెప్పుకున్నాం. అదేమంటే ఈ 16వ తేదీని ప్రారంభించారు కదా, 1949 అక్టోబరు 16వ తేదీని. ఈ దౌలత్ సింగ్ యొక్క కుమార్తె వివాహం 17వ తేదీన పడింది. అంటే నవజీవనం ప్రారంభించిన రోజు మరుసటి రోజు. కానీ అందరూ 15వ తేదీకే అందరూ ఇక్కడ మెహరాబాద్ చేరుకోవాలని బాబా ఆదేశం. మరి బాబా ఆదేశాన్ని పాటించడానికి తాను ఆ నవజీవనంలో పాలు పంచుకోవడానికి తనకు అనుమతినివ్వమని దౌలత్ సింగ్ భార్యని అలాగే కుమార్తెని కూడా కోరితే వివాహానికి సంబంధించిన ఏర్పాట్లని చేశాడు ఆయన. కానీ అక్కడ వివాహానికి తను ఉండను అనేటువంటి విషయాన్ని చెప్తే వీళ్ళందరూ కూడా వివాహం కూతురు పెళ్లి పెట్టుకుని వెళ్ళిపోయే తండ్రి ఆవిడనే ఉంటాడా అని ఇద్దరు భార్య కుమార్తె ఇద్దరు కూడా నిష్ఠురంగా మాట్లాడి ఆయనకి నొప్పించడం జరిగింది. అయినా బాబా మాటలను లెక్క చేయకుండా దౌలత్ సింగ్ బాబాతో నవజీవనం గడపడానికి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. 15వ తేదీని మెహరాబాద్ చేరుకున్నాడు అక్కడ. అయితే బెల్గాంలో ఇక్కడ మనము ముందుకి వెళ్దాం. బెల్గాంలో బస్ చేసిన రోజున దౌలత్ సింగ్ ఉదాసీనంగా ఉండి దుఃఖించడం గుర్తించారు బాబా. బాబా సర్వాంతర్యామి, ఆయనకు తెలియంది ఏమైనా ఉంటుందా? ప్రతిదాన్ని ఆయన గమనిస్తూనే ఉంటాడు, ప్రతి విషయాన్ని కూడా. కూతురు వివాహానికి ఉండలేకపోయిన దానికన్నా తన ఇష్టాన్ని గుర్తించక తనను తోలనాడి తన వారు అనుకునే వారే తను నొప్పించారు కదా అనే భావన వలన దుఃఖం కలిగిందట దౌలత్ సింగ్కి. మరునాడు అందరినీ సమావేశపరిచి నవజీవన నియమాలను అతిక్రమించి దుఃఖించడం వలన దౌలత్ సింగ్ కుటుంబ వ్యవహారాలను చూసుకోవడానికి బెంగళూరు వెళ్ళడానికి బాబాను సెలవు కోరాడు. అయితే బాబా అక్కడ ఇచ్చిన షరతుల్లో ఏ విషయం మీద కూడా, ఇంటికి సంబంధించినటువంటి ఏ విషయాలను కూడా ఆలోచించకుండా బాబా చెప్పినటువంటి షరతులకు లోబడి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఆయన మన ముఖ కవళికల్లో దుఃఖం కానీ ఆనందం కానీ ఏ భావన కూడా మనం ప్రకటించడానికి వీల్లేదు. కానీ ఈయన దుఃఖభాజనుడే అక్కడ దుఃఖిస్తూ ఉన్నాడు ఈయన. అంతేకాకుండా బాబా యొక్క పర్మిషన్ కూడా అడిగాడు ఈయన. నవజీవన నియమాలకు ఆయన కోరిక విరుద్ధమైనదే అయినప్పటికీ కూడా బాబా అతన్ని క్షమించి వెళ్ళవలసిందిగాను, కానీ నవజీవన నియమాలను పాటిస్తూ గడపాలని ఆదేశించారు. అయితే షరతులకు విరుద్ధంగా ఈయన కోరినప్పటికీ కూడా బాబా పర్మిషన్ ఇచ్చి, అయితే అక్కడికి చేరి నవజీవన షరతులకు లోబడి నవజీవనాన్ని ఇంటి దగ్గర చేయమన్నారు బాబా. ఆ నవజీవనం తాలూకా ఇక్కడ బాబాతో ఫాలో అవ్వకపోయినా ఇంటికి వెళ్ళినా నవజీవనం మాత్రం బాబా చెప్పిన షరతులకు అనుగుణంగా గడపాలని చెప్పారు బాబా. తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు దౌలత్ సింగ్. మరి అక్కడికి వెళ్తే ఏముంది, అక్కడ అమర్యాద అనాదరణ మాత్రమే అతనికి లభించడం జరిగింది. ఇంటిలో కూడా నవజీవన నియమాలే పాటించవలసి వచ్చినందున దౌలత్ సింగ్ కింద పడుకోవడం, భిక్ష అడిగి తింటూ ఇంటిలో తినకపోవడం చూసి ఆయన కుటుంబ సభ్యులు ఆయనకి పిచ్చి పట్టిందని, తన కుటుంబ గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాడని,
వారి మత గురువులకు చెప్పి అతన్ని మందలించమని కోరారు వాళ్ళ కుటుంబ సభ్యులు. పరిస్థితులను చూచి ఇంటిని వదిలి ఊరూరా తిరుగుతూ భిక్షాటనతో ఉదరపోషణ చేసుకుంటూ బాబా స్మరణలో జీవనం సాగించాడు దౌలత్ సింగ్. అలా చాలా కాలం గడిచిపోయింది. నిజానికి బాబాతో ఫాలో అయిన వాళ్ళకన్నా కూడా బాబా సమక్షం లేకపోయినప్పటికీ కూడా ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఈ నవజీవన నియమాల్ని పాటిస్తూ ఒంటరిగా నవజీవనాన్ని సాగించాడు దౌలత్ సింగ్. అందుకు బాబా చాలా అప్రిషియేట్ చేశారు దౌలత్ సింగ్ని. చాలా కాలం గడిచిపోయింది ఇలాగా. ఒకరోజు దౌలత్ సింగ్ మాసిన గుడ్డలతో పెరిగిన గడ్డంతో ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా ఒక వ్యక్తి దగ్గరగా వచ్చి, ఎవరు, నీవు దౌలత్ సింగ్వేనా అంటే, ఇది నవజీవనంలో చాలా కాలం గడిచిపోయింది. మధ్యలో మిగతా ఘట్టాలు చాలా ఉన్నప్పటికీ కూడా దౌలత్ సింగ్ విశేషం మనం తెలియజేసుకుంటున్నాం కాబట్టి అది కొన్ని రోజుల తర్వాత మధ్యలో ఇవన్నీ బాబా అక్కడ నుంచి బెనారస్ ఈ ఈ తాలూకా ఇవన్నీ కూడా డెహ్రాడూన్ ఇవన్నీ వెళ్ళిన తర్వాత అక్కడ ఈ ఒక చెట్టు కింద కూర్చుని ఉన్న ఈ మాసిన గడ్డంతో ఉన్నాడు ఈ దౌలత్ సింగ్. అక్కడ వచ్చి ఎవరు దౌలత్ సింగ్ వేనా అని అడిగారట. అక్కడ అతని ముఖంలోకి చూస్తూ, అవును నేను దౌలత్ సింగ్నే. అది ఎవరు అడిగింది, ఎవరు, ఈ రిచ్. అక్కడికి వెళ్ళి, అయితే మరి నువ్వు ఈ రిచ్ కదా, ఆహా ఎంత అదృష్టం, బాబా ఇక్కడే ఉన్నారా అని అడిగాడు దౌలత్ సింగ్. ఈ రిచ్ బాబాతో దౌలత్ సింగ్ యొక్క దయనీయమైనటువంటి స్థితిని చెప్పి అతడు అదే ఊరిలో ఉన్నట్లు చెప్పాడు ఈ రిచ్ ఏమో బాబాకి. బాబా దౌలత్ సింగ్ వద్దకు వెళ్ళి తన ఆలింగన భాగ్యాన్ని కలుగు చేసి ఇలా అన్నారు, నాతో ఉండి నవజీవనం గడిపిన వారి కంటే నా నుండి దూరంగా ఉండి అవమానాలను కూడా సంతోషంగా భరించి నవజీవన నియమాలను తప్పక పాటిస్తూ నా ఆదేశానుసారము నడుచుకున్న నీవే అధికుడవు అని అప్రిషియేట్ చేశారు బాబా. అక్కడ ధన్యుడవు అని అన్నారు. నీ విధేయతకు నేను సంతోషించాను అని చెప్తున్నారు బాబా అక్కడ. ఈ రోజు నుండి నిన్ను నవజీవనం నుండి విముక్తుణ్ణి చేస్తూ ఉన్నాను, ఇక మళ్ళీ నీ ఇష్ట ప్రకారం పాత జీవనం గడపవచ్చు అని బాబా అక్కడికి చెప్పడం జరిగింది. అంటే దీని తర్వాత మళ్ళీ బాబా నవజీవనం కొనసాగించారు. కానీ ఇక్కడ తన సమక్షంలో కాకుండా అన్ని నియమాల్ని పాటించి 100% అవమానాలను భరిస్తూ కూడా నవజీవనం గడిపినట్టు అతన్ని అప్రిషియేట్ చేస్తూ ఆ నవజీవనం నుంచి రిలీజ్ చేశారు బాబా. అక్కడ కరుణామయుడైనటువంటి బాబా ఆలింగన భాగ్యంతో పరమానందాన్ని పొంది బాబా ప్రశంసతో తాను అనుభవించినటువంటి అవమానాన్ని, కుటుంబ సభ్యుల తిరస్కారాన్ని స్వప్నప్రాయంగా మరిచిపోయాడు దౌలత్ సింగ్. బాబా ప్రశంసను చూరగొని ఆయన మెప్పుబడిసి బాబా ఆలింగనతో పునీతుడైనటువంటి దౌలత్ సింగ్ ధన్యజీవి. నిజానికి నవజీవనంలో మిగతా ఎంతమంది దాదాపు దౌలత్ సింగ్తో కలిపి 20 మంది పార్టీని ఫాలో అయినప్పటికీ కూడా సరే, బాబా సమక్షంలో బాబా తాలూకు కనుసన్నల్లో నడిచిన వాళ్ళ తాలూకా రీతి వేరు. బాబా 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 లేకుండా చేసినటువంటి నవజీవనం చేసినటువంటి వాడు ధన్యుడు, అది చెప్తున్నారు ఇక్కడ. నవజీవనంలో బెల్గాంలో ఉన్న కాలం మొదటి శిక్షణా శిబిరంగా జరిగింది. నవజీవనంలో నిరాశ నిస్పృహలతో గడిపే జీవనం కాకుండా బాబాకు పరిపూర్ణమైనటువంటి విధేయతతో శిష్యులు మెలగాలి. ఆ తర్వాత మకాం కాశీ బనారస్లో శిక్షణ ఇంకా కఠినంగా ఉంటుందన్నారు బాబా. బాబా ఆదేశం చెప్పిన వెంటనే అమలుపరచాలి. బాబా ఆదేశం గురించి వాదించకూడదు. బాబా కోపగిస్తే వారు తప్పు చేసినా చేయకపోయినా బాధపడకూడదు, ఉత్సాహంగా ఉండాలి. ఇందులో అబ్దుల్ ఘనీ ఒక నవజీవనం మీద ఒక అద్భుతమైనటువంటి పాట రాశాడు ఆయన. అది మన సోదరు శ్రీనన్నయ్య దాన్ని తొలగించాడు ఒకసారి. అందులో అంటే ఉల్లాసంగా ఉండాలి, అన్ని బాధల్ని
అనుభవిస్తూ ఉల్లాసంగా ఉండాలి. ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక, కష్టాలను కడగండ్లను, కష్టాలను కడగండ్లను ఆహ్వానించు గీతిక, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. అంటే ఏ ఆశ లేకుండా అన్ని కష్టాల్ని సంతోషంగా భరిస్తూ, అన్ని అవమానాల్ని, అన్ని తిరస్కారాలని కూడా సంతోషంగా భరిస్తూ, ఆ సంతోషాన్ని కూడా బయటికి బహిర్గత పరచకపోయినా ఉల్లాసంగా ఉండి తీరాలి అక్కడ. అది బాబా అటువంటి అద్భుతమైనటువంటి గీతం రాశాడు అబ్దుల్ ఘనీ. ఇది ఇక మనం ముందుకి అదే నవజీవనం మనం చదువుతూ ఉంటే ఒళ్ళు పులకరిసిపోతూ ఉంటుంది. నవజీవనం ఈ ఉత్సాహంగా ఉండాలి. బాబా సహచరులతో నవంబర్ 12వ తేదీన రైల్లో కాశీకి వెళ్ళారు. పూనా, బొంబాయి, మొఘల్ సరాయిల మీదుగా ప్రయాణం చేసి నవంబర్ 15వ తేదీ ఉదయం 5 గంటలకు కాశీ చేరారు బాబా బృందం. డాక్టర్ ఖరే, డాక్టర్ నాథ్, బాబా 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 సహచరులందరికీ కూడా కాశీలో ఈ డాక్టర్ నాథ్, ఇతను ఐ స్పెషలిస్ట్, అలాగే డాక్టర్ ఖరే, వీళ్ళిద్దరూ కలిసి వసతి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు అక్కడ ఈ కాశీలో, అంటే బెనారస్లో. బాబా వారికి 600 రూపాయలు మాత్రం ఇచ్చారు. వారెవరు బాబా దర్శనానికి రాకూడదని బాబాదాస్, సిరిచ్, ఆది ఈ ముగ్గురితో తప్ప ఇంకెవరితోటి మాట్లాడకూడదని, వారికి ఇష్టం లేకపోయినా బాబా ఆదేశానుసారంగా వారు చేసిన సదుపాయాలకు, భోజనాలకు బాబా ఇచ్చిన 600 రూపాయలు పుచ్చుకోవాలని, ఇవన్నీ బాబా షరతుల మీద వాటన్నిటిని వాళ్ళు తలొగ్గి బాబా ఆదేశాలను పాటించడం జరిగింది. ఇద్దరు డాక్టర్లు కూడా. ఇద్దరు డాక్టర్లు కలిసి బాబా వారి సహచరులు ఉండడానికి ఇమ్లీ అనే చోట నీచేబాగ్ అనేటువంటి బంగ్లా ఏర్పాటు చేయడం జరిగింది. అవి పాత బంగ్లాలైనా ఉండడానికి చాలా అనువుగా, మంచి సౌకర్యవంతమైనగా ఉన్నాయి ఆ బంగ్లాలు. కాశీకి చేరే ముందు మొఘల్ సరాయ్ స్టేషన్లో సామాన్లు దింపిన తర్వాత ఆ సామాన్లను వేరే రైల్లో ఎక్కించడంలో పొరపాటు వలన సామాన్లు దింపిన చోట బాబాతో ఎవరు లేకుండా పోయారు. బాబా ఒక్కరు ఉండిపోయారు, మిగతా వాళ్ళందరూ వేరు పడిపోయారు. బాబా వద్ద ఎప్పుడూ ఒకరైనా ఉండి తీరాలి. ఈ విషయంలో బాబా వారిని కోప్పడ్డారు. నవజీవనంలో ఎవరూ కోపగించుకోకూడదు. కానీ మరి బాబా అక్కడ ఆ షరతుని ఉల్లంఘించినట్టే కదా. బాబా కూడా నవజీవనంలో అందరికీ అన్నయ్యగా, అందరితో సమానంగా నడుచుకునేవారు. వారిని కోపగించినందువలన వెంటనే తన చెవులు గిల్లి లెంపకాయ కొట్టమన్నారు బాబా. ఈ విషయంలో కూడా శిష్యులు సందేశించినప్పటికీ లెంపకాయ నెమ్మదిగా కొట్టినా అవిధేయులుగా లెక్కించబడతారని తెలియజేయడంతో ఈ సహచరులు ఏం చేశారంటే బాబా ఆదేశించగానే ఆయన చెవులు మెలేసి లెంపకాయ కొట్టారు. ఈ ఆదేశం ఎవరికి ఇచ్చినా వారు వెంటనే ఆ పని చేయాలి. అయితే ఇక్కడ కాశీ నుండి బయలుదేరి నవజీవనాన్ని కఠిన నియమాలతో ఆచరించాలని బాబా నిర్ణయించారు. అక్కడ నవజీవనం కాశీ తర్వాత ఇక చాలా తీక్షణంగా జరుగుతూ ఉందని బాబా చెప్పారు కదా. అలాగే దానికి ప్రారంభంగా కాశీలోనే బాబా ఆ నవజీవనానికి శిక్షణ ఇచ్చారు. దానికి ఆహారం భిక్ష అడిగి పొందడం ఎలాగో కాశీలోనే నేర్పించబడింది. మా ప్రేమ్సే భిక్షా దీజీ అని. బాబా స్వయంగా డాక్టర్ నాథ్ ఇంటికి వెళ్ళి నవంబర్ 24వ తేదీన భిక్ష అడిగి పుచ్చుకున్నారు. అదృష్టవంతుడు ఆయన. డాక్టర్ ఖరే ఇంట్లో నవంబర్ 25వ తేదీన బాబా భిక్ష అడిగి పుచ్చుకున్నారు. ఇద్దరు డాక్టర్స్ దగ్గర కూడా బాబా భిక్ష స్వీకరించారు. అలాగే సహచరులను ఇద్దరిద్దరిని కలిపి భిక్షకై పంపించారు. బాబా భిక్షాటనకు కూడా బాబా నియమాలు ఏర్పరిచారు. ఇది ప్రస్తుతానికి టైం అయిపోయింది కాబట్టి ఇక్కడితో మనము సశేషంగా ఆపుకుందాము. నెక్స్ట్ సాటర్డే మళ్ళీ దీన్ని కొనసాగిద్దాము. ఇది ఆ వివరం అక్కడ నేను పెడతాను, మెసేజ్ పెడతాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందువలన బాబా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై బాబా చెప్పుకుంటున్నాను మీ అందరికీ. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అమ్మ.
పద్మావతి. జయబాబు అండి, ఆనంద్ కుమార్ గారు. చక్కటి విషయాలు చెప్పారు మీరు. దౌలత్ సింగ్ నవజీవనం లాంటి మాకు మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి ఆనంద్ కుమార్ గారు. జై బాబా. జై బాబా. ఇప్పుడు జై బాబా. మనకి ఇప్పుడు హారతిలోకి వచ్చామండి మనం. మూర్తి గారు పాడాలి. మూర్తి గారు ఉన్నారండి? జై బాబా. మూర్తి గారు, మూర్తి గారు లేకపోతే